జై సాయి మాస్టర్. నడిచే దేవుడు. అంధురాలికి దృష్టి. 1963 ఆశ్వీయుజ మాసం తిరుచురాపల్లిలో జాతీయ కళాశాల వద్ద నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి. ఉత్సవం తిలకించటానికి వచ్చే వేలాది భక్తుల నిమిత్తం విశాలమైన పందిళ్లు వేశారు. ఆ 9 రోజులు పెద్ద స్వాములు దీక్షలో ఉండి నవరాత్రులకు సంబంధించిన కార్యకలాపాలను స్వయంగా కొనసాగిస్తున్నారు. ప్రముఖులైన వారికి ప్రత్యేక దర్శనాలు, ఇంటర్వ్యూలు వగైరా రద్దు చేశారు. ఆ 9 రోజులు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులలో సుమారు 90 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధురాలున్నది. వార్ధక్యానికి తోడు ఆమెకు కళ్ళు కూడా కనిపించవు. 3 రోజులుగా ఆ ముదుసలి ఉపవాసాలు కూడా చేస్తున్నదట. 20 మైళ్ళ దూరం నుంచి ప్రత్యేకంగా స్వామి దర్శనం కోసం వచ్చింది. శివ శివ హరహర అనటం తప్పితే మరేమీ మాట్లాడదు. ఆహారం అడగదు. ముందు స్వామి దర్శనం కావాలి అంటుంది. నవరాత్రి దీక్షలో ఉండగా స్వామి దర్శనం ఆమెకు సాధ్యమేనా అని అందరూ సందేహించారు. కానీ అక్కడ చేరిన భక్తులలో ఒకరికి ఒక యోచన తోచింది. గదిలో నుంచి స్వామి ఒక ద్వారం గుండా రోజుకి 1-2 మారులు వెలుపలికి వస్తుంటారు. ఈ ముదుసలిని ఆ వాకిలి పక్కగా కూర్చోబెట్టారు ఆ భక్తుడు. ఇహ అక్కడే కూర్చుని శివ శివ హరహర అంటూ తన హఠం సాగించింది ఆ భక్తురాలు. ఆమెను చూడటానికి స్వామి బయటికి రావచ్చు అన్న ఆశతో అక్కడ కొన్ని 100 మంది మూగారు. ఇంతలో తలవని తలంపుగా స్వామి వారి శిష్యులలో ఒకరు తలుపు తీసుకొని వెలుపలికి వచ్చి వాకిలి పక్కన కూర్చుని జపం చేస్తున్న ఆ భక్తురాలిని చూశాడు. చుట్టూ చేరిన వాళ్ళందరూ ఆమె కథ వినిపించారు ఆ శిష్యుడికి. శిష్యుడు గబగబా లోపలికి వెళ్ళి ఆ భక్తురాలి సంగతి స్వామికి తెలియజేశారు. మధ్యాహ్నం పూజకు గాను పూజామందిరంలోకి వెళ్ళబోతున్న స్వామి శిష్యుడు చెప్పిన వార్త వినగానే వెనక్కు తిరిగి వాకిలి తలుపు తీసి వెలుపలికి వచ్చారు. ఎర్రని ఎండలో శివ శివ హరహర అంటూ కూర్చున్న ఆ వృద్ధురాలిని చూశారు. ఏం పాటి అంటే అవ్వ, నేను నిన్ను చూడటానికి వచ్చాను, ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు అని అరవంలో అడిగారు స్వామి ఆ అవ్వను. ఆమెకు కాస్త చెవుడు కూడా ఉన్నందున చుట్టూ ఉన్న భక్తులు ఆమెకు వినిపించారు స్వామి మాటలు. ఆ మాటలు విని ఆ అవ్వ బిగ్గరగా అరుస్తూ, వచ్చావా నా దేవుడా, వచ్చావా నా తండ్రి, నన్ను దీవించటానికి, కాసేపు నా ఎదుటనే నిలబడు, నేను నీ కాళ్లకు మొక్కాలి అన్నది అరవంలో. అవ్వా, నీకు చూపు లేదు కదా, ఎలా చూస్తావు నన్ను? పోనీ దగ్గరకు వస్తే నీ మాటన్నా వింటాను. అట్లా కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు స్వామి ఆమెతో. ఆ ఎండలో ఆమెను కాస్త దూరంగా నిలుచోబెట్టారు. స్వామి ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశారు. ఆ ప్రదక్షిణంలో 8 దిక్కులలో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క క్షణం ఆగుతూ, నేను నీకు కనపడుతున్నానా, నన్ను నీవు చూస్తున్నావా అని అడిగారు స్వామి అవ్వను. ఆ నీ కాషాయ వస్త్రం కనిపిస్తున్నది, చేతిలో నీ దండం కనిపిస్తున్నది అంటూ వరుసగా వర్ణించింది స్వామి రూపమంతా. స్వామి ప్రదక్షిణ పూర్తి చేసేసరికి 20 ఏళ్ల కిందట నిన్ను నేను చూసినప్పుడు నా కళ్ళకు ఎట్లా కనిపించావో ఇప్పుడు మళ్ళా అట్లాగే అచ్చం అట్లాగే కనిపిస్తున్నావు నా తండ్రి అన్నది. స్వామికి సాగిలపడి నమస్కారం చేసింది. చుట్టూ ఉన్న భక్తులంతా ఆశ్చర్య సంభ్రమాలతో ఆ అంధురాలి గురుభక్తిని ఒకటే పొగిడారు. స్వామి మహిమను కొనియాడారు. ఆపద్ధర్మం ఆపన్నిమిత్తంగా వచ్చింది. ఆ ఆపద తొలగగానే మానవుడు సాధారణ ధర్మాచరణను తక్షణం అవలంబించాలి. జై సాయి మాస్టర్.